బాలీవుడ్లో కొన్ని జంటలుంటాయి. చూడ్డానికి అచ్చం అద్భుత కథలాగే అనిపిస్తాయి. అలాంటి ఓ జంటే సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. తెరమీదే కాదు, నిజ జీవితంలో కూడా వాళ్ళిద్దరినీ చూస్తే ఒకరికోసం ఒకరే పుట్టారేమో అనిపిస్తుంది. చాలా మందికి వాళ్ళొక పర్ఫెక్ట్ కపుల్. ఫిబ్రవరి 7, 2023న వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు మీరు చూసే ఉంటారు. పేపర్లు, టీవీ ఛానళ్లు అన్నీ వాళ్ళ పెళ్లి వార్తలతోనే నిండిపోయాయి. ఈ ప్రచారమంతా వాళ్ళదొక డ్రీమ్ వెడ్డింగ్ అనే అభిప్రాయాన్ని అందరిలోనూ బలంగా నాటేసింది. కానీ మనకు కనిపించేదంతా నిజమేనా? ఈ అందమైన చిత్రం వెనుక మనకు తెలియని మరో కోణముందా? ఈ అద్భుత కథలో బయటకు తెలియని మరో వాస్తవం దాగి ఉందా? పదండి, ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథలో మొదటి చిప్పుముడి ఇక్కడే మొదలవుతుంది. ది ఔట్సైడర్స్ పారాడాక్స్. సింపుల్గా చెప్పాలంటే, సినీ నేపథ్యం లేని ఒక బయట వ్యక్తి సిద్ధార్థ్ మల్హోత్రా ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యాడు? అతని ప్రయాణం వెనక ఉన్న అసలు కథేంటి? అవును, ఔట్సైడర్. తన మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ గురించి ఆలోచించండి. అందులో తనతో పాటు నటించిన వరుణ్ ధావన్, ఆలియా భట్ ఇద్దరికీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ సిద్ధార్థ్ జీరో కనెక్షన్స్, పక్కా ఔట్సైడర్. సిద్ధార్థ్ బాలీవుడ్ ఎంట్రీ చూస్తే చాలా ఫాస్ట్గా జరిగిపోయిందనిపిస్తుంది. ఢిల్లీలో మోడలింగ్, వెంటనే కరణ్ జోహార్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్, ఆ వెంటనే హీరోగా డెబ్యూ. అసలు బ్యాక్గ్రౌండ్ లేనివాళ్లకు ఇంత త్వరగా అవకాశాలు రావడం చాలా అరుదు కదా. సరే, మరి అతని కెరియర్ గ్రాఫ్ ఎలా ఉంది? ఇక్కడే అసలు విషయం ఉంది. తన 13 థియేట్రికల్ రిలీజ్లలో అక్షరాల 10 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అంటే బిలో యావరేజ్ అనమాట. సెమీ హిట్స్ 2. ఇక బ్లాక్ బస్టర్ హిట్ అంటారా? కేవలం ఒకే ఒకటి. ఇక్కడే అసలు డౌట్ వస్తోంది. ఇన్ని ఫ్లాపులున్న ఒక యాక్టర్ మీద ధర్మ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద స్టూడియో మళ్లీ మళ్లీ ఎందుకు డబ్బులు పెడుతోంది? అసలు ఏంటి దీని వెనకున్న రహస్యం? ఈ ప్రశ్నకు సమాధానంగానే ఈ మొత్తం కథలోని అత్యంత వివాదాస్పదమైన, కీలకమైన ఆరోపణ ఒకటి బయటకొచ్చింది. అదే కరణ్ జోహార్ కనెక్షన్. ఈ ఆరోపణ చేసింది ఎవరో కాదు, ఒక సీనియర్ జర్నలిస్ట్. ఆమె చెప్పిన దాని ప్రకారం సిద్ధార్థ్ మల్హోత్రా, కరణ్ జోహర్ ఒకప్పుడు రిలేషన్షిప్లో ఉండేవారట. ఈ పర్సనల్ రిలేషనే సిద్ధార్థ్ కెరియర్కు పునాది అని ఆమె బలంగా వాదిస్తున్నారు. అంతేకాదు, కరణ్ జోహార్ ఒక షుగర్ డాడీలాగా వ్యవహరించారని కూడా ఆరోపణలున్నాయి. అంటే సిద్ధార్థ్ కెరీర్ స్టార్టింగ్లో అతనికి కావాల్సిన ఖరీదైన లైఫ్ స్టైల్ను మొత్తం ఆయనే చూసుకున్నారని టాక్. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే బాంద్రాలో లగ్జరీ అపార్ట్మెంట్, ఖరీదైన తాజ్ జిమ్లో మెంబర్షిప్, ప్రాడా, గూచీ లాంటి బ్రాండెడ్ గిఫ్ట్లు, చివరికి తన పెంపుడు కుక్క కూడా సెట్కి కార్లో వచ్చేదంటే ఆలోచించండి. ఒక డెబ్యూ యాక్టర్కి ఇదంతా ఎలా సాధ్యం? అందుకే వీటన్నింటి వెనక కరణ్ ఉన్నారనేది ఆరోపణ. ఇక్కడే మనం ఇంకో విషయం గమనించాలి. ధర్మ ప్రొడక్షన్స్లోనే బయటివాళ్లని ఎలా ట్రీట్ చేస్తారనే దానికి సిద్ధార్థ్కి దొరికిన ట్రీట్మెంట్కి చాలా తేడా ఉంది. సుశాంత్ సింగ్ రాజ్పూత్, కార్తీక్ ఆర్యన్ లాంటి వాళ్లు హెడ్స్ ఇచ్చినా వాళ్లని పక్కన పెట్టారని ఆరోపణలున్నాయి. కానీ సిద్ధార్థ్కి మాత్రం ఫ్లాప్ల మీద ఫ్లాప్లొస్తున్నా అవకాశాలు మాత్రం ఆగలేదు. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక జర్నలిస్ట్ చెప్పిన విషయాలు చూసాం. కానీ ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్. ఇది ఫ్యాక్ట్ కాదు, జస్ట్ ఒక థియరీ. అది కూడా రెడిట్ అనే సోషల్ మీడియాలో వచ్చిన ఒక అజ్ఞాత పోస్ట్ ఆధారంగా. మళ్ళీ చెప్తున్నానా, మనం ఇప్పుడు చూడబోయేది ఒక రెడిట్ థియరీ. అంటే ఇది ఎవరో యూజర్ పోస్ట్ చేసిన ఒక ఊహాగానం మాత్రమే. దీనికి ఎలాంటి ప్రూఫ్ లేదు. సో దీన్ని జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్గా మాత్రమే చూడండి. సో ఈ రెడిట్ థియరీ ఏం చెప్తోందంటే, ఒక ఫేమస్ క్రికెటర్ బయోపిక్లో నటించిన ఇద్దరు హీరోయిన్లు రిలేషన్షిప్లో ఉన్నారట. 2 ఏళ్ల తర్వాత వాళ్ళు బ్రేకప్ అయ్యి చెరొక యాక్టర్తో జతకట్టారట. ఈ పోస్ట్లోని క్లూస్ని డీకోడ్ చేస్తే ఆ క్రికెటర్ బయోపిక్ మరేదో కాదు, ఎంఎస్ ధోని. ఆ ఇద్దరు హీరోయిన్లు కియారా అద్వానీ, దిశా పటానీ. ఈ థియరీ ప్రకారం దిశ బల్కీ హంక్ అయిన టైగర్ ష్రాఫ్తో, కియారా ఫ్లాప్ యాక్టర్ అయిన సిద్ధార్థ్ మల్హోత్రాతో రిలేషన్షిప్లోకి వెళ్లారనేది ఆ పోస్ట్ సారాంశం. సరే, ఈ ఆరోపణలు, ఈ థియరీలు ఇవన్నీ పక్కన పెడితే ఇవి బాలీవుడ్ గురించి మనకేం చెప్తున్నాయి? దీనిపై ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, బాలీవుడ్లో బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ కన్నా పర్సనల్ కనెక్షన్లకే పవర్ ఎక్కువ. ఒక ఇన్సైడర్ సర్కిల్ చేతిలోనే అవకాశాలుంటాయి. సపోర్ట్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా పక్కకు నెట్టేస్తారు. చివరికి ఈ సిస్టమ్ వల్ల స్టూడియోలకే నష్టం వస్తుందనేది ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ మొత్తం విశ్లేషణను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, వాళ్ళు ఇండస్ట్రీని తమ ఫ్యామిలీ ఆస్తిలా చూసుకోవచ్చు, కానీ ప్రేక్షకులను మాత్రం సొంతం చేసుకోలేరు. అయితే ఈ మొత్తం చర్చ తర్వాత మన మనసులో మిగిలే ప్రశ్న ఒక్కటే. ఈ ఇండస్ట్రీలో నిలబడాలంటే టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోతుందా, లేక కనెక్షన్లు కూడా అంతకంటే ముఖ్యమా? ఆలోచించాల్సిన విషయమే కదా.